శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా, ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ సమాచారంలో భాగంగా మనకు చూస్తుంటే నీట్‌లో నాన్ టీచింగ్ పోస్టులని మనకు పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ దరఖాస్తులు కోరుతుంది కాబట్టి పోస్టుల భర్తీకి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ దుర్గాపూర్ డైరెక్టర్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 118 నాన్ టీచింగ్ గ్రూప్ ఏ, బి, సి పోస్టులలో భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గ్రూప్ ఏ పోస్టులలో మనకు ప్రిన్సిపల్ సైంటిఫిక్, ప్రిన్సిపల్ టెక్నికల్ పోస్టులు ఎన్నెన్ని ఉన్నాయి. సూపరింటెండెంట్ ఇంజనీరు ఒకటి ఉన్నాయి, డిప్యూటీ లైబ్రరీయన్ ఒకటి, సీనియర్ ఎస్ఈఎస్ ఆఫీసర్ 1, మెడికల్ ఆఫీసర్ 1 ఇట్లా గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అన్నీ టోటల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ యొక్క అడ్రస్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. అక్కడ వెళ్ళి మీరు పూర్తి వివరాలు పొందవచ్చు. అర్హతలు మాత్రం పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ లేదా ఎంఎస్సి, ఎంసీఏ, మాస్టర్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ, డిప్లొమా ఉద్యోగ అనుభవం ఉండాలి. మరి ఎంపిక ప్రక్రియ స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది. మరి దరఖాస్తు ఫీజు గ్రూప్ ఈ జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రూ. 1,500. మరి గ్రూప్ బిసి పోస్టులకు మాత్రం రూ. 1,000. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ మహిళలకు ఫీజు లేదు. మరి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ప్రకటన వెలువడిన తేదీ మనకు వెళ్ళిన తేదీని 12/1 మరి ఇప్పుడు వెళ్ళండి 21 రోజులుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనకు 12 తారీఖు వెలువడింది. ఆల్రెడీ నుంచి 21 రోజులుగా దరఖాస్తు చేసుకోవాలి. ఇది చివరి తేదీ అవుతుంది. అదేవిధంగా మనకు మరి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి హైదరాబాద్లో ఉన్నాయి. మరి హైదరాబాద్లో మరి బిజినెస్ డెవలప్మెంట్ సేల్స్ సంబంధించి ఎక్స్ట్రా ట్రావెలింగ్కి సంబంధించినటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ నైపుణ్యాలు, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, సేల్స్ మేనేజ్మెంట్, అదేవిధంగా సేల్స్ స్ట్రాటజీ అండ్ సపోర్ట్, స్టైఫండ్ 7,500 ఇస్తారు. ఇవన్నీ మనకు ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ చేయడం జరిగింది. పూర్తి వివరాలను అక్కడ పొందొచ్చు. కాంటెంట్ సోషల్ మీడియా రైటింగ్, ఇది కాగ్నా బి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నైపుణ్యాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక సోషల్ మీడియా అండ్ కాంటెంట్, ఇన్స్టాగ్రామ్ మరి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను మరి ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఫీల్డ్ సేల్స్ ఆఫీసర్స్ వీళ్ళు కూడా మరి స్టైఫండ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మరి విశాఖపట్నంలో డేటా సైన్స్కి సంబంధించింది, ఏజెంట్ డెవలప్మెంట్, సేల్స్ సంబంధించింది, గ్రాఫిక్ డిజైన్కి సంబంధించింది అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్లు ఇక్కడ ఇంటర్న్షిప్ జాబ్లు పడడం లేదు చూసుకోవచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్లో మా ద్వితీయ సంవత్సరంకి వస్తున్నాడు. ఇది దానికి సంబంధించినటువంటి డౌట్స్ ఇది అదేవిధంగా మనకు టీసీ ఐఏ ఐఎల్లో మన కొలువులని టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్ లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదికన 118 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. వివిధ విభాగంలో పోస్టుల సంఖ్య కూడా ఇవ్వడం జరిగింది. మీరు పోస్టుల సంఖ్య మనకు సివిల్ సూపర్వైజర్, టెక్నీషియన్, మైక్రో వైర్లెస్ టెక్నీషియన్, రిగ్గర్ ఇవన్నీ వివిధ రకాల విభాగాల పోస్టులు ఉన్నాయి. మరి మనకు 100 పైననే ఉన్నాయి, 150 వరకు. వయసు మాత్రం పోస్టుల ప్రకారం 135 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబర్ 29. ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారు కాబట్టి ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. వెబ్ అడ్రస్ ద్వారా మీరు పూర్తి వివరాలను మరి సమాచారాన్ని పొందవచ్చు. ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో కూడా మనకు సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ఒప్పంద ప్రాతిపదికన 14 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ప్రొఫెసర్ 4 ఉన్నాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ 4 ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ వివిధ విభాగాల నుంచి మనకు ఇక్కడ యానిమేషన్ రైటింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్ ఇవన్నీ టోటల్గా ఇవ్వడండి. డిగ్రీ, పీజీ సంబంధిత విభాగంలో పోస్టును అనుసరించి కూడా సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ డిప్లొమాతో పని అనుభవం ఉండాలి. నెలకు ప్రొఫెసర్కు రూ. 1,38,072, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ. 1,19,424, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ. 99,936. వివిధ దరఖాస్తు గడువు మాత్రం 60 తేదీ నాటికి మరి దరఖాస్తు గడువు తేదీ నాటికి 63 ఏళ్ళని మించకూడదు. మరి షార్ట్ లిస్ట్ ఎంపిక విధానం ట్రేడ్ టెస్ట్ ఇంటర్వ్యూలతో ఉంటుంది. దరఖాస్తు ఫీజు మాత్రం 1,200. ఎస్సీ ఎస్టీ బీడబ్ల్యూఎస్ ఫీజు లేదు. దరఖాస్తు చివరి తేదీ మనకు డిసెంబర్ 5 తారీఖు ఇచ్చారు. మనకి వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. వెబ్ అడ్రస్ వస్తే పూర్తి వివరం. అదేవిధంగా మనకు
థెయిరీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇండియాలో కూడా మనకు 40 అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాన్ని భర్తీ చేయనుంది. మరి స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూతో నియామకాలు ఉంటాయి. మొత్తం మనకు 15 ఉద్యోగాలు, మరి అన్రిజర్వ్ 15, విడబ్ల్యూఎస్ 5, మొత్తము మనకు 40 పోస్టులు ఇచ్చారు కాబట్టి థియరీ హైడ్రో సంస్థల్లో కూడా అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు, మరి స్క్రీనింగ్ అర్హతలు కూడా స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాలు ఢిల్లీ, నోయిడా, డెహ్రాడూన్, లక్నోలో, చెన్నై, హైదరాబాద్, రాంచీ, కోల్కతాలో ఉంటాయి. అసిస్టెంట్ మేనేజర్కు వివిధ అర్హతలు ఇవ్వడం జరిగింది. సీనియర్ మెడికల్ ఆఫీసర్ వయసు పరిధి, దరఖాస్తు ఫీజు కూడా ఇవ్వడం ఉంది. వేతన శ్రేణి కూడా 50,000 నుంచి 1,80,000 వరకు ఉంది. ఇది చూడండి. మొత్తం చివరి తేదీ మాత్రము మనకు డిసెంబర్ 6 తారీఖు వరకు ఇచ్చిండ్రు. ఇక్కడ మనకు వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలను అక్కడ పొందవచ్చు. వెబ్ అడ్రస్ వెళ్ళి పూర్తిగా 600 బి స్కూళ్ళకు మ్యాట్ మార్గము. ఇది ప్రధానంగా దేశంలో ఉన్న బిజినెస్ స్కూళ్ళల్లో ఎంబీఏ కోర్సులో చేరడానికి నిర్వహిస్తున్న పరీక్షలలో మేనేజ్మెంట్ అప్టిట్యూడ్ టెస్ట్ను కూడా మనకు ఇది ఒకటి కాబట్టి దీనిలో ఆల్ ఇండియా మేనేజ్మెంట్ సొసైటీ ఏడాదికి 4 సార్లు నిర్వహిస్తుంది. ఇటీవలే డిసెంబర్లో నిర్వహించిన పరీక్షలు కూడా ప్రకటన విలువనే. డిసెంబర్లో డిగ్రీ పూర్తి చేసుకున్న వారు, చివరి ఏడాది కోర్సులు ఉన్నవారు, చదువుతున్న వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పరీక్ష స్కోర్తో తెలుగు రాష్ట్రాలలో పలు సంస్థలు ఎంబీఏ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. 3 విభాగాలు పరీక్షలు ఇలా ఉంటాయి. సన్నద్ధత, మధ్యము, అర్హత, డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు, ప్రస్తుతం చివరి చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ దరఖాస్తు విధానం. ఫీజు మాత్రం పేపర్ బెస్ట్, కంప్యూటర్ బెస్ట్, ఏదో ఒకదానికి దానికి 2,200, 2 విధాల్లో రాయడానికి 3,800 రిజిస్ట్రేషన్ ఫీజు. చివరి తేదీ డిసెంబర్ 7 తారీఖు. సిబిటి చివరి తేదీ సిబి చివరి తేదీ ఇవ్వడం జరిగింది. మీరు పూర్తి వివరాలను ఇక్కడ పేపర్ ఆధారిత పరీక్ష తేదీ మనకు డిసెంబర్ 13 ఇచ్చారు. సిబిటి రిజిస్ట్రేషన్ చివరి తేదీ మనకు డిసెంబర్ 15 ఇచ్చారు. అదే కంప్యూటర్ ఆధారిత పరీక్ష కూడా 21 ఇచ్చారు. అదే పేపర్ ఆధారితనేమో డిసెంబర్ 13, కంప్యూటర్ ఆధారిత పరీక్షనేమో మనకు డిసెంబర్ 21 ఇచ్చారు. తెలుగు రాష్ట్ర పరీక్ష కేంద్రాలు ఉంటాయి. పేపర్ బేస్డ్ హైదరాబాద్, విశాఖపట్నం, కంప్యూటర్ బేస్డ్ విజయవాడలో ఉంటాయి. మీ పూర్తి వివరాలు ఈ వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. ఎదగాలంటే ఎక్కాలి మీట్లో ఇది ఒక మోటివేట్. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, మొత్తం పోస్టులు 15 ఉన్నాయి. అర్హత కూడా పోస్టును అనుసరించి వివిధ విభాగాలు వేతనం కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూ అతను ఎంపిక చేస్తారు. మరి దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉంటుంది. ఆన్లైన్ ప్రారంభ తేదీ మనకు 17 తారీఖునే, ఈ నెల 17న. ఇది ఇలా చివరి తేదీ మాత్రం ఈ నెల నవంబర్ 30 తారీఖు వరకు చివరి తేదీ. బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ .బ్యాంక్లో పోస్ట్, అది ఇక్కడ వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఈపీవీడి డెహ్రాడూన్లో 14 లెక్చరర్ పోస్టులు. డెహ్రాడూన్లో కూడా నేషనల్ ఆసక్తి గల అభ్యర్థులు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అర్హతలు కూడా ఇవ్వడం జరిగింది. వయసు 56 మించకూడదు. నెలకు లెక్చరర్కు 60,000, ఇన్స్ట్రక్టర్కు మనకు 45,000, సిబిఐడి వివిధ ఫ్యాకల్టీలు కూడా మరి వేతన శ్రేణి ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా చేసుకోవాలి కాబట్టి దరఖాస్తు డైరెక్టర్ ఆఫ్ ఇక్కడ ఇది ఇవ్వడం జరిగింది. ఎన్ఐఈపి వీడి 116 రాజ్పూర్ రోడ్, డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. ఇక్కడ అడ్రస్ కూడా మన పిన్ కోడ్ కూడా చిరునామాకు పంపించారు. దరఖాస్తు చివరి తేదీ ఇక్కడ కూడా ఏముంది, వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఐసీఎంఆర్ న్యూఢిల్లీలో కూడా 28 సైంటిస్ట్ బి పోస్టులు ఉన్నాయి. న్యూఢిల్లీలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాధికరణ సైంటిస్ట్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తు మొత్తం 28 ఉన్నాయి. అర్హత కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత పొందాలి. దీంతో పాటు ఉద్యోగ అనుభవం 30 ఏళ్ళు మించకూడదు. 56,000 నుంచి వేతనం 1,77,500 వరకు ఉంది. ఎంపిక విధానం శాటిలైట్ ఇంటర్వ్యూ దరఖాస్తు చివరిది డిసెంబర్ 20 వరకు. ఇది వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన టీసీఎల్పిఆర్బిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో 60 పోస్టులు ఉన్నాయి. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో మనకు 2025 సంవత్సరానికి సంబంధించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ కూడా మనకు పోస్టులు ఇవ్వడం జరిగింది. 60 పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు వివిధ విభాగాలలో ఇవ్వడం జరిగింది. అర్హత పోస్టును కూడా సంబంధిత విభాగంలో మరి వివిధ పోస్టులు ఉన్నాయి. మరి ఇక్కడ వయసు ఇచ్చాడు. అదేవిధంగా మనకు 18 నుంచి 34 ఏళ్ళ వరకు సైంటిఫిక్ ఒక్కొక్క దానికి. ఎంపిక విధానం కూడా
వివిధ విద్యార్హతలు కూడా ఇచ్చాడు. మరి మార్కుల రాత పరీక్ష ఆన్లైన్ ద్వారా ఉంటుంది. దరఖాస్తు ప్రారంభ తేదీ మనకు 27 తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల వచ్చే నెల 15 తారీఖు వరకు చివరి ఇది. ఇక అడ్రస్ కూడా వెబ్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా పిఎన్బిలు వేస్తారు. అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్లో కూడా ఉద్యోగాలు పడ్డాయి, చూసుకోండి. మనకు డిగ్రీ బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో మొత్తం ఇక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. దరఖాస్తు విధానం, దరఖాస్తు చేసుకునే విధానం కూడా ఉంటుంది. అదేవిధంగా మనకు తిరువన ఐఐఎస్ఎస్టి తిరువనంతపురంలో పిహెచ్డి ప్రవేశాలు, తిరువనంతపురంలో కూడా ప్రవేశాలు విభాగాలలో ఉన్నాయి. ఇవి కూడా చూసుకోండి. ఇవి ప్రధానంగా వాడతాం. అదేవిధంగా మనకు వెబ్ అడ్రస్ ద్వారా ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఏయు విశాఖపట్నంలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. మనకు 6 పోస్టులు ఉన్నాయి మొత్తము. అక్కడ వెబ్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ వెబ్ అడ్రస్. దేవాదాయ శాఖలో కూడా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో కూడా పోస్టుల భర్తీని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో అర్చకులు, సహాయ అర్చకులు, వైద్య కళాకారులు తదితర పోస్టులు కూడా భర్తీ చేస్తున్నారు. కోర్టు కేసుల వివాదాలను హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర జిల్లాలో మాత్రం ఉద్యోగాల భర్తీ ఉండదు. మరి కోర్టు కేసుల పరిష్కారం తర్వాత భర్తీ జరుగుతుంది. ఈ మేరకు దేవాదాయ శాఖ డైరెక్టర్ ఎస్ హరీష్ వారు శాఖపరమైన సర్క్యులర్ విడుదల చేశారు. ఇది ప్రధానంగా మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 324 పోస్టులు ఉన్నాయన్నమాట. దేవాదాయ శాఖలో భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇది వివిధ పరిధిలో ఇక్కడ మనకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇది ప్రధానంగా నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంటను మాత్రం సబ్స్క్రైబ్ చేస్తూ మాత్రం బెల్ గంటను యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. కాబట్టి మరి అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు. మిత్రులందరికీ ధన్యవాదాలు.